వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నాకు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారే కాల్ చేశారు. బండి భగీరథ్ కేసు వచ్చిందంట కదా, దాని మీద మీరు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పొడియంపై చెప్పిన మాటలను కాస్త లోతుగా ఆలోచిస్తే, ఒకవేళ ఆ అబ్బాయి ఇంట్లో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నిస్తారు కదా, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అనే వరకు పోలీసులు వెళ్తారు. మరి అది కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి ర్యాలీలో ఎవరిని వదలను, నాకు మంట అంటిస్తే అందరినీ తగలబెట్టేస్తాను అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బండి భగీరథ్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే మొదటి నుంచే ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఏ అంశాల ఆధారంగా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి లేదా వద్దా అనే విషయాలను కోర్టులో వివరించే ప్రయత్నం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నాకు పూర్తిగా వాదించే అవకాశం ఇవ్వండి, మొత్తం విషయాన్ని వివరిస్తానని కోరారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసులో వాదించిన నిరంజన్ రెడ్డి కూడా ఈ కేసులో తన వాదనలు వినాలని కోర్టును కోరారు. ఆ సమయంలో విచారణ వాయిదా పడింది. ఈ విచారణ శుక్రవారం రాత్రి 2.5 గంటల పాటు రెండోసారి జరిగింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు వాదనలు కొనసాగాయి. ఆ తర్వాత రోజు అంటే శనివారం రాత్రి సుమారు 8 గంటల 30 నిమిషాలకు పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. భగీరథ్ కుటుంబ సభ్యులు, మేమే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించాం, మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా పోలీసులకు ఇచ్చాం, ఇప్పటి వరకు మేము వెయిట్ చేసింది కూడా అందుకే అని చెబుతున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి కూడా మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి, బెయిల్ వస్తుందని ఆశతో ప్రయత్నించాం తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నారు. అయితే ఈ ఫోక్సో కేసు నమోదై 8 రోజులవుతుంది. భగీరథ్ తమ వద్దే ఉన్నాడని బండి సంజయ్ చెప్పిన తర్వాత కూడా పోలీసులకు అతడిని పట్టుకోవడానికి 8 రోజులు ఎందుకు పట్టింది అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సైబరాబాద్ సిపి రమేష్ వెర్షన్ ప్రకారం భగీరథ్ ను నార్సింగ్ ప్రాంతంలో అరెస్టు చేశాం, అక్కడి నుంచి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాం, అనంతరం కోర్టులో హాజరుపరిచాం, కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది అని తెలిపారు. ఇక తెలంగాణ రాజకీయాలు కూడా హాట్ గా మారాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని బీఆర్ఎస్ చాలా కాలంగా ఆరోపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఇవాళ 2 జాతీయ పార్టీలు కలిసిపోయాయి, కలవకపోతే భగీరథ్ అరెస్టుకు ఇంత సమయం ఎందుకు పట్టింది అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, నాకు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారే ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పారు కాబట్టే మేము ఫోక్సో కేసు నమోదు చేశాం, అది కూడా మా ప్రభుత్వమే చేసింది కదా అని అన్నారు. ఈ సంఘటనలు నిన్న మొన్న జరిగినవి కావు, ఫిర్యాదులో గత 6 నెలలుగా జరిగిన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేమే వెరిఫై చేయాలి కదా అని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదే ఫోక్సో చట్టం సాధారణ వ్యక్తిపై నమోదై ఉంటే అబ్బాయి దొరకకపోతే ఖచ్చితంగా కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించేవారు, మరి భగీరథ్ విషయంలో ఈ డిస్కౌంట్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ వాదన ప్రకారం రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య సాన్నిహిత్యం ఉండటమే కారణమని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మే 8న కేసు నమోదైంది, మే 10న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చారు. మోదీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు ఒకే వేదికను పంచుకున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక్కడ మరో అంశం ఏమిటంటే, తన కుమారుడి గురించి బహిరంగంగా మాట్లాడేటప్పుడు తన పేరు ప్రస్తావించకూడదని కోర్టు నుంచి బండి సంజయ్ ఆర్డర్ తెచ్చుకున్నారని సమాచారం. ప్రస్తుతం భగీరథ్ జైలులో ఉన్నాడు. అయితే తర్వాత ఏమవుతుంది అంటే, ఇప్పుడే శిక్ష ఖరారైపోయినట్లు కాదు. భగీరథ్ తరపు న్యాయవాదులు బాధితురాలు మైనర్ కాదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఫోక్సో చట్టం విషయంలో బయట కనిపించే పరిస్థితులకు చట్టపరమైన ప్రక్రియలకు చాలా తేడా ఉంటుంది. మొదట భగీరథ్ పై సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేశారు. తర్వాత బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సెక్షన్ 5, 6 కూడా జోడించారు. సెక్షన్ 11, 12 కింద 5 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటే, సెక్షన్ 5, 6 కింద కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. మధ్యంతర బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. అయితే విచారణ వాయిదా పడింది. మొత్తం మీద చూస్తే ఎంత పెద్ద రాజకీయ నాయకుడి కుమారుడైనా కొంత ఆలస్యం కావచ్చు, కానీ ప్రజలు ప్రశ్నిస్తే వ్యవస్థ స్పందించాల్సిందనే చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని భగీరథ్ తరపు వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మా కుటుంబాన్ని బజారులోకి లాగిన వారిని వదిలిపెట్టమని అంటూ చేసిన వ్యాఖ్యలు బాధితురాలి తరపుకు ఉపయోగపడ్డాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పవర్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదని, మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం కేసులో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.